సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులు పొందిన నటులు రాజకీయాల్లోకి ప్రవేశించి అధికారం చేపట్టడం అన్నది ముందుగా తమిళనాడులో ప్రారంభమై ఆ తరువాత ఆంధ్రప్రదేశ్కు పాకిన చారిత్రక పరిణామం. ఎప్పుడు ఇలా జరిగిందో అదే సినిమా రంగం నుంచి వారికి ప్రత్యర్థులు పుట్టుకు వస్తారనేది చరిత్ర చెప్పే సత్యం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పనితీరుపై, వివాదాస్పద అంశాలపై కొన్ని సినిమాలు వచ్చాయి. అవన్నీ ఆయన అభిమాని హీరో కృష్ణ తీసినవే కావడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి కృష్ణ చెందినవాడు కావడంతో నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆదేశాలపై ఈ సినిమాలు నిర్మించారు కృష్ణ. వాటిల్లో ఓ చిత్రమే సాహసమే నా ఊపిరి. విజయ నిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మరో దర్శకుడు పి చంద్రశేఖర రెడ్డి కథ అందించారు. కృష్ణ, విజయ నిర్మల, నరేష్, వాణి విశ్వనాథ్ జంటలుగా నటించారు. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పాత్రను ఈ చిత్రంలో చూపించడమే కాదు, రోడ్డు మీద పడుకోవడం వంటి నాటక లీలలు కూడా చూపించారు. వంగవీటి రంగా హత్య ఎపిసోడ్ కూడా ఇందులో ఉంది. ముమ్మూర్తుల ఎన్టీఆర్ను పోలి ఉండడమే కాదు, హావభావాల్లో ఆయన్ని అనుకరిస్తూ టీడీ కోదండరామయ్య పాత్రని నూతన నటుడు సింహపురి సుధాకర్ పోషించారు. ఈ సినిమాలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ భాగం, ఇందులో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్పై విమర్శలు ఉన్నాయి. రెండవది కమర్షియల్ భాగం, ఇందులో స్పెషల్ పోలీస్ ఆఫీసర్గా కృష్ణ చేసే సాహసాలు ఉంటాయి. అలాగే యాక్షన్ హీరోగా నరేష్కు పేరు తెచ్చిన సినిమా ఇది. 1989లో శాసనసభ ఎన్నికలకు ముందు తయారైన ఈ చిత్రాన్ని రాజీవ్ గాంధీకి చూపించారు కృష్ణ. మద్రాసులో జరిగిన ఈ చిత్ర శతదినోత్సవంకు టి సుబ్బరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆనాటి బాలనటుడు, నేటి సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సభకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినిమా విడుదలయ్యాక ఓ ఫంక్షన్లో ఎన్టీఆర్కు విజయ నిర్మల ఎదురైనప్పుడు, ఏమమ్మా, మా గురించి సినిమా తీయడానికి ఇంకా ఏమన్నా మిగిలి ఉందా అని నవ్వుతూ అడిగారట. తన గురించి వచ్చిన రాజకీయ వ్యంగ్య చిత్రాలను చూసి ఎన్టీఆర్ ఎంజాయ్ చేశారే తప్ప ఏనాడు సీరియస్గా తీసుకోలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.